Covered earlier 3 chapters. Next 3 chapters, in fact, if somebody talks about Carl Jung and what are his contributions, 3 words would come to our senses. 3 words: complexes, archetypes, collective unconscious. These 3 words practically remind Carl Jung. Fourth chapter and fifth chapter should be closely understood. And coming to fourth chapter, realm of complexes. అంటే REALM పలకడం మాత్రం RELM లా పలుకుతాం అన్నమాట. రెల్మ్ అంటే ఫీల్డ్, ద ఫీల్డ్ ఆఫ్ కాంప్లెక్సెస్. ఇది ఆ చాప్టర్ తాలూకా మీనింగ్. మనకి ఈ చాప్టర్లో నెక్స్ట్ చాప్టర్లో, ముఖ్యంగా ఈ చాప్టర్లో ఫ్రాయిడ్ ని యూంగ్ ని కంపేర్ చేస్తుంటారు. ఈ పార్ట్లోనే ఒక మిస్టేక్ ఉంది. ఈ పాస్కల్ రాసిన దాంట్లో ఐఎమ్ వెరీ షూర్ దట్ యూంగ్ రాసిన మిస్టేక్ కాదు అది. పాస్కల్ రాసిన దాంట్లో ఒక మిస్టేక్ ఉంది. ఎందుకంటే ఫ్రాయిడ్ కాల్డ్ ది సబ్ కాన్షియస్ అని మొదలెట్టాడు. యాక్చువల్లీ ఫ్రాయిడ్ మొదట సబ్ కాన్షియస్ అని పదం వాడి 3 ఏళ్లలో దాన్ని అబాండన్ చేశాడు. స్పెసిఫిక్ గా రాసుకున్నాడు, ఇట్ విల్ మిస్లీడ్, సబ్ కాన్షియస్ ఇస్ నాట్ ప్రాపర్ వర్డ్ అని. అండ్ ఫ్రాయిడ్ దగ్గర ఒక ఇంటలెక్చువల్ ఆనెస్టీ ఏమిటంటే, వరకు హీ వాజ్ రీఎగ్జామినింగ్ హిమ్సెల్ఫ్. తను చనిపోయే వరకు కూడా హీ వాజ్ రివైజింగ్ రీఎగ్జామ్. మొట్టమొదటి రీఎగ్జామిన్ చేసింది సబ్ కాన్షియస్ వర్డే. అన్కాన్షియస్ కి బదులుగా సబ్ కాన్షియస్ వాడి 3 ఏళ్లలో దాన్ని రిజెక్ట్ చేశాడు. తను స్పెసిఫిక్ గా రిజెక్ట్ చేసిన తర్వాత దాన్ని యుజాన్ పాస్కల్ వాడకూడదు. కానీ ఈ ఫోర్త్ చాప్టర్ స్టాక్ లోనే ఫ్రాయిడ్ సబ్ కాన్షియస్ ఇలా ఉన్నాడు అని మొత్తం చెప్తాడు. మరి కొన్ని దాని మీద డిస్కషన్ జరగలేదా ఇంతకు ముందు అంటే, ఇన్ 95 ఒక పీటర్ గే అని అతను ఒక పుస్తకం రాశాడు. ఆయన ఒక పుస్తకం రాసి ఈ సబ్ కాన్షియస్ అని ఎవరైనా ఫ్రాయిడ్ గురించి రాస్తే వాళ్ళు అసలు ఫ్రాయిడ్ ని చదవలేదన్నమాట అంటాడు. అర్థం ఏంటి? ఫ్రాయిడ్ రిజెక్టెడ్ హిజ్ ఓన్ ఎక్స్ప్రెషన్ దట్ ఈస్ వెల్ నోన్ అమాంగ్ ది సైకోఅనలిస్ట్. స్టిల్ యు ఆర్ యూజింగ్ ది వర్డ్ సబ్ కాన్షియస్. దట్ మీన్స్ యు హావ్ నాట్ రెడ్ ఫ్రాయిడ్. దానికి ఒక పుస్తకం కూడా రాశాడు. ఆ పర్టికులర్ పుస్తకం ఫ్రాయిడ్ రీడర్ బుక్ పేరు. 95 వచ్చింది. సో ఇంత డిస్కషన్ జరిగిన తర్వాత కూడా యుజాన్ పాస్కల్ ఈ సబ్ కాన్షియస్ వర్డ్ వాడట. అంచేత మనం ఈ సబ్ కాన్షియస్ బదులుగా దీన్ని మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఉపచేతన. కానీ వెన్ ఫ్రాయిడ్ రిజెక్టెడ్ దట్ వర్డ్, వీ హావ్ టు రిజెక్ట్ ఇట్. సో అలా రిజెక్ట్ చేస్తే ఇప్పుడు మిగిలింది ఏమిటి? కాన్షియస్ అండ్ అన్కాన్షియస్. సబ్ కాన్షియస్ బదులుగా అన్కాన్షియస్ పదమే ఫ్రాయిడ్ వాడాడు. అయితే మన ఎక్స్పీరియన్స్ లో కూడా ఒక్కొక్కప్పుడు, ముఖ్యంగా నాకు కొన్ని ఇప్పుడు మరుపు బాగా వస్తుంది, కానీ మంచి వయసులో కూడా ఏ సమస్య లేనప్పుడు కూడా కొన్ని పాపులర్ సీరియల్స్ చూసేవాడిని ఆ రోజుల్లో. క్యారెక్టర్ పేరు గుర్తుంటుంది, యాక్టర్ పేరు గుర్తురాదు. కొన్ని యాక్టర్ పాపులర్ యాక్టర్, క్యారెక్టర్ ఏమో అభయవర్మ, వాడి పేరు గుర్తుంటాం, ఆ యాక్టర్ పేరు గుర్తురాదు. కొంచెంసేపు అలా ఆగి నా వైఫ్ని ఏంటి అలా సీరియల్లో అభయవర్మ వేసాడు వాడు అని అడిగితే టక్కనే యాక్టర్ వచ్చేస్తుంది. అరే చాలా పాపులర్ యాక్టర్ మర్చిపోయామే మనం. ఒక్కొక్కప్పుడు ఆలోచించి గుర్తిస్తుంది. ఈ మధ్యన బాగా ఆలోచిస్తే గుర్తు రావడం, ముందు రాకపోవడం, అంటే మోస్ట్ పాపులర్ విషయాలు కూడా రాకపోవడం. ఆ సినిమా ఎవరు తీశారు, అలా పాపులర్ సినిమా అది ఎవరు తీశారు, అలా అలా అని ఆ బాబు తీశాడు అంటే ఏంటి, ఈ బాబు గుర్తురాదు, సినిమా గుర్తొస్తుంది. లేకపోతే
విశ్వనాథ్ కృష్ణ సినిమా ఏంటి, చాలా సెక్స్ అయిన సినిమా, చాలా సెక్స్ అయిన సినిమా. అంటే ఇవి ఇప్పుడు నాకు కొన్ని సమస్యల వల్ల వచ్చిన మార్పు. కానీ ఒక్కొక్కప్పుడు యంగ్ పీపుల్ హూ డు నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం వాళ్ళు కూడా వస్తుంది, వచ్చి గుర్తొస్తుంది. దీనికి ఫ్రైడ్ ఏమో ప్రీ కాన్షియస్ అన్నాడు పదాన్ని. ప్రీ కాన్షియస్ అంటే ముందు గబుక్కని గుర్తు రాకుండా కొంచెం శ్రమపడిన తర్వాత గుర్తు రావడం అన్నమాట. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ప్రీ కాన్షియస్ కి. ఏమిటి, when you forget something, ఆ మరిచిపోయిన దానికి అది గుర్తుగా వస్తే దాని అసోసియేటెడ్ గా సమ్ అదర్ థింగ్స్ గుర్తుకొస్తాయి. అవి గుర్తుకొస్తే యాంగ్జైటీ వస్తుంది. కాబట్టి బ్రెయిన్ లో కొంత యాక్టివిటీ జరిగి వాటిని సెపరేట్, యాంగ్జైటీ వచ్చి సెపరేట్ చేసి ఏది మనకి గుర్తు రావాలో దాన్ని మాత్రం గుర్తొచ్చేలా చేసి అప్పుడు గుర్తొస్తుంది. ఇది ప్రీ కాన్షియస్ అని పదపడ్డాడు. సో నో లాంగర్ Freud uses subconscious word for unconscious. So conscious, pre-conscious అంటే అది కాన్షియస్ లోకి వచ్చి చెప్తుంది తర్వాత కొంచెంసేపు పోయిన తర్వాత అన్కాన్షియస్. ఇవి ఫ్రైడ్ పదాలు. కానీ ఈ చాప్టర్ లో మాత్రం సబ్ కాన్షియస్ పదమే యూజన్ పాస్కల్ వాడతాడు. దాన్నే క్రిటిసైజ్ చేస్తాడు. అంటే క్రిటిసైజ్ ఏం చేయడం, ఇలా అన్నాడు సబ్ కాన్షియస్ అని, కానీ యుంగ్ డిఫరెంట్ అని చెప్తాడు. సో ఆ సబ్ కాన్షియస్ అన్నది ఫ్రాయిడ్ ఏమన్నాడు, ఓ క్షణం మన అన్కాన్షియస్ అనుకుందాం. వీడు రాసిన ఫ్రాయిడ్ కాల్డ్ సబ్ కాన్షియస్ అంటే అన్కాన్షియస్ అనుకోండి, ది ఎపిథోనోమెన్ ఆఫ్ ది ఈగో, which is the academic way of saying that subconscious is produced and created by what ego rejects. What ego rejects, that is what is produced in అంటే అన్కాన్షియస్ లో వాట్ ఈగో రిజెక్ట్స్ అది అన్కాన్షియస్ లో పోతుంది అల్టిమేట్ గా. దిస్ ఈజ్ ఎ టిపికల్లీ ఎక్స్ట్రావర్టెడ్ వే ఆఫ్ సీయింగ్ థింగ్స్. ఫర్ ది సబ్కాన్షియస్ is created by forgotten memories. For Freud, the subconscious is created by forgotten memories and material that is suppressed and repressed. అంటే ఫ్రాయిడ్ వాళ్ళకి అన్కాన్షియస్, ఈ సబ్ కాన్షియస్ మొదలెడతాడు. అన్కాన్షియస్ లో ఏముంటాయి అంటే మెటీరియల్ దట్ ఈస్ సప్రెస్డ్ అండ్ రిప్రెస్డ్. రిప్రెస్డ్ అంటే అన్కాన్షియస్లీ రాదు, వెళ్ళిపోయింది లోపలికి చాలా చిన్నప్పుడే. ఇక అది కాన్షియస్ గా మనం సప్రెస్ చేయలేదు. కొన్నాళ్ళు కాన్షియస్ గా ఉండి సప్రెస్ చేసి కొన్ని అన్కాన్షియస్ పోతాయి. ఈ రెండే ఫ్రాయిడ్ ప్రకారం అన్కాన్షియస్. ఇది చాలా నేరో టర్మ్ అని పాస్కల్ అంటాడు. అతను అన్నది కరెక్ట్ కానీ ఆ వర్డ్ సబ్ కాన్షియస్ కరెక్ట్ కాదు, అన్కాన్షియస్. సో అన్కాన్షియస్ ఫ్రాయిడ్ ప్రకారం ఏమిటుంటాయి, సప్రెస్డ్ అండ్ రిప్రెస్డ్ మెమరీస్. రిప్రెస్డ్ వాట్ ఈగో రిజెక్టెడ్, సప్రెస్డ్ కొన్నాళ్ళు కాన్షియస్ గా ఉండి దాని తర్వాత దాన్ని పంపించాం లోపలికి, మళ్ళీ బయటకు రాకుండా. ఈ రెండు అల్టిమేట్ గా అన్కాన్షియస్ లో ఉంటాయి. ఇది ఫ్రాయిడ్ తాలూకా డెఫినేషన్. ఇది యూంగ్ ఒప్పుకోడు, ఇది నారో డెఫినేషన్ అంటాడు. ఒక్కసారి కార్ల్ యూంగ్ తాలూకా అన్కాన్షియస్ ఏమిటో చూద్దాం. అంటే హీ సేస్ ఫ్రాయిడ్స్ అన్కాన్షియస్ ప్లస్, ఫ్రాయిడ్ చెప్పింది వీడు ఒప్పుకుంటాడు, ప్లస్ అదొక్కటే కదా అందులో ఉన్నది. మెటీరియల్ దట్ వి subliminally perceive and feel and a host of other things. అంటే చెప్పాలంటే ఇది మనందరికీ అనుభవంలో ఉంది. ఎక్కడో ఒక భజ వాగింది, భజ వాగ్గానే ఎవడో పోయాడు, మరో భజ ఏదో వాగితే అక్కడ దేవుడు ఉరికం జరుగుతుంది. అంటే మనకి ఇప్పుడు భజను మనం చూడలేదు ఇప్పుడు, కానీ భజ వినగానే, ఒక భజ వినగానే ఎవడో పోయాడు అన్న, మరో భజ వినగానే దేవుడు ఊరేగింపు జరుగుతుందన్న. అలాగే ఒక మ్యూజిక్ పెట్టి, లేదు మనం రోడ్డు మీద డ్రైవ్ చేస్తున్నాం, ఆ ట్రాఫిక్ ఆగడం బట్టి చూసి ఎక్కడో యాక్సిడెంట్ అయినట్టుకుంది. ఇప్పుడు యాక్సిడెంట్ అవ్వడం అనేది మనం చూడాల, కన్ఫర్మ్ కాల,
కానీ యాక్సిడెంట్ అయినట్టుకుంది. తీరా మనం కొంచెం వేసాక తెలుస్తుంది యాక్సిడెంట్ ఏది. అంటే ఇవి యాక్చువల్ గా మన కాన్షియస్ లో లేనివి, కానీ ఇవి కూడా అన్కాన్షియస్ లో నిక్షిప్తమై ఉన్నాయి. అవి బయటకు వస్తాయి. సో ఆ పార్ట్లు కూడా అన్కాన్షియస్ లో చేర్చాలి. ఫ్రాయిడ్స్ అన్కాన్షియస్ ప్లస్ వాట్ వీ కెన్, అంటే దీన్నే మనకి టైపాలజీలో ఇన్స్టిట్యూషన్ ఉన్నాడు కదా. ఆ ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటి మనకి అల్టిమేట్ గాను. ఇప్పుడు కొంతమందికి అయితే ఇలా భాష ఎలాగంటే నీవు ఎక్కడ చూసావు, చౌపాజీ ఎలా చెప్పగలవు. ఎలా చెప్పగలవు అంటే మనకు మన అనుభవంలో ఆ బాధ్యత భాష, ఎవడో కర్మకాలి పెళ్లికి అలా భాష వాయించాడు అనుకోండి, అప్పుడు మనం రాంగ్ అవుతాం. వాడికి తెలియక కొంతమంది రవిశాస్త్రి గారు ఒక కథలో రవిశాస్త్రి గారు ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో జంకొడితే సరిగ్గా కుస్తీ కట్టే సమయానికి ఆ పెళ్లి కూతురు కోపం వచ్చి, ఒరే నువ్వు నాకు మొగుడుగా పనికిరావు, నేను కుస్తీ కడతాను నీకు ఉండు అని చెప్పి వాడికి ఆ కుస్తీ కట్టేసేసి ఆవిడ లోకంలోంచి బయట లోకం మీద పడుతుందట. వియత్నాం యమల అనమాట. మూడు కథల బంగారంలో మొదటి కథ. ఇక్కడ ఆయన ఒక చిన్న కింద అంటాడు, ఎందుకో బాజాల వాడు మాత్రం గీతమ్మ పెళ్లి కూతురాయనే వాయించేస్తారట. అక్కడేమో పెళ్లి చెడిపోయింది, వీళ్ళు మాత్రం సీతమ్మ పెళ్లి కూతురాయనే వాయించేస్తారు. ఇలాగ ఎప్పుడైనా రేరుగా మనకు బాజాలు కానీ లేకపోతే ఈ ఇన్స్ట్రుమెంట్స్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం కానీ తప్పు వాయించడం ఉంటుంది రేరుగా. అలాంటప్పుడు మనం పొరపాటు పడతాం, సౌండ్ గట్రా అయినప్పుడు. అదర్వైజ్ పొరపాటు పడతాం. సో ఈ పార్ట్ కూడా రైట్స్ అన్కాన్షియస్ ప్లస్ ఈ పార్ట్. ఇక మూడవది ప్యూర్ యూంగియన్ అనమాట. ఏమిటి? ఈ న్యూ బోర్న్ చైల్డ్ enters the world with many inherited psychological factors, including makeup of the unconscious. టిపికల్ గా యుంగి అన్నది అంటే చైల్డ్ వెన్ హీ ఆర్ షీ ఎంటర్స్ ది, నాకేంటో చైల్డ్ ని ఇట్ అని అసలు ఇంగ్లీష్ లో వాళ్ళు ఇట్ అని వాడతారు చైల్డ్ అని. ఈ కానీ షీ కానీ ఎంత చిన్న చైల్డ్ అన్నాడు. సో వెన్ ది చైల్డ్ ఎంటర్స్, ది చైల్డ్ ఎంటర్స్ విత్ అన్కాన్షియస్ దట్ ఈస్ ఇన్హెరిటెడ్. ఇది ఎక్కడ ఫ్రాయిడ్ ముట్టుకోలేదు. అన్కాన్షియస్ దట్ ఈస్ ఇన్హెరిటెడ్. ఇది ఎలా? మరి చైల్డ్ బయటకు రాగానే సరే ఏడుపు గట్ర ఇవన్నీ అయిన తర్వాత ఈ సకింగ్ కానీ ఇలా కొన్ని యాక్టివిటీస్ యానిమల్స్కి, హ్యూమన్ చిల్డ్రన్కి ఏ లెర్నింగ్ అక్కడ లేకుండా ఓడని యాక్టివిటీస్ వాడికి వచ్చేస్తాయి. ఎక్కడి నుంచి వచ్చేవన్నీ? అంటే మన ఎవల్యూషన్లో మనకి కొన్ని యాక్టివిటీస్ అలా వస్తూ అన్కాన్షియస్ గా అవన్నీ ఉన్నాయి, పుట్టుగానే వచ్చేస్తాయి. సో చైల్డ్ ఇన్హెరిట్స్ అన్కాన్షియస్ ఆర్ సెవరల్ యాన్సెస్టర్స్, ఇంక్లూడింగ్ నాట్ ఓన్లీ యాన్సెస్టర్స్, ఇంక్లూడింగ్ ద ఎర్లియర్స్. అంటే చెప్పాలంటే మన ఎవల్యూషన్ లో పాముల దగ్గర నుంచి మొదలెట్టే పాములు, నాలుగు కాళ్ళ జంతువులు, నాలుగు కాళ్ళ నుంచి రెండు కాళ్ళకే ఎదిగిన కోతులు, మొదటి రకం మానవులు, నియాండర్తల్స్ మరొకడు లేటెస్ట్ హ్యూమన్ బీయింగ్స్, అందరిలో ఉండేటువంటి మెటీరియల్ మనకి అన్కాన్షియస్ గా పుట్టగానే అందుకు వెళ్ళిపోతుంటే ఉంటుంది అనమాట. సో వీ ఇన్హెరిట్ అన్కాన్షియస్ అంటారు. ఇది టిపికల్ గా యోగ్ తాలూకా కంట్రిబ్యూషన్ అనమాట. మనకి లాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్ కష్టం వెళ్ళండి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఒక దెబ్బతిన్న నాగపాము చూడండి. దెబ్బతిన్న నాగపాము అంటే అడ్డుకొట్టిన నాగపాము, ఎవరో కొట్టారు, ఆ దెబ్బ తగలదు దానికి, అప్పుడు మీ పక్కన అడ్డు కొడుతుంది. అప్పుడు ఆ ఫెరోషియస్నెస్ ఆఫ్ దట్ పాము కానీ చూస్తే అది ఆ కోపాన్ని మనం వర్ణించలేం. బట్ పేరు పెట్టాలంటే పిచ్చి కోపం రావటం. అలాగే జంతువులు కూడా, జంతువులు కోపం వచ్చిందంటే ఒకప్పుడు
అవి దాని మొహం గట్ట చూసి సరిగల్లా ఆ జంతువుల కోపం మనకు వస్తుంది ఒకప్పుడు. ఆ పాము కోపం లాంటి కోపం మనకు వస్తుంది ఒకప్పుడు. లేదా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే అవన్నీ మన బ్రెయిన్ లో పార్టీ అంటాడు. బ్రెయిన్ అంటే ఏంటి? హీ డజన్ డిఫైన్ బ్రెయిన్ యాజ్ ఇప్పుడు ఉండేటువంటి ఆ సింపుల్ ఆ నియో కార్టెక్స్ మాత్రం ఇక్కడి నుంచి మొదలెట్టి అంటే ఏంటి వెన్నుపూస నుంచి మొదలెట్టి స్టార్టింగ్ పాయింట్ ఇప్పటి వరకు ఇందులో అన్నిటిలోనూ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మెమరీస్ నిక్షిప్తమై ఉన్నాయి. నిక్షిప్తమేంటి అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి మన అంటాడు. అని ఎక్స్ట్రావర్టెడ్ పర్సన్స్ ఒప్పుకోరు. తెలుసు మరి ఒప్పుకోరు. ప్రూఫ్ దొరకడం కష్టం. కానీ మన బిహేవియర్ లో మనకి ఎన్నో ఎగ్జాంపుల్ దొరుకుతాయి. ఒకప్పుడు ఎవడన్నది ఎట్లా పశువులాగా ఏమిటో ప్రవర్తన, పశువులాగా ఏమిటో ఎక్కడి నుంచి వచ్చింది పశువుల ప్రవర్తన మనకి? అది ఇన్హెరిట్ అయిపోయింది మనకి అన్కాన్షియస్ గా. నిజంగా పశువుల ఇన్హెరిట్ అయింది మనం. మొన్న ఏదో వస్తే నేను ఫేస్బుక్ లో నిన్న పెట్టాను. ఓ తండ్రి కోత తల్లి కోత మనకు తెలియదు. పిల్ల కోతిని ఇలా కడుక్కుని కాలు మీద పెట్టి కడుపు ఇలా పెట్టి అంటే ఆ కడుపులో కాలు పెట్టి ఆడిస్తుంది. ఇక మనకి వేరే గృహక్కర్లేదు కోతుల్లో మనం వచ్చామని. ఎందుకంటే ఇది అందరూ మనకి మన తండ్రులు చేసి తండ్రులు పిల్లలు చేశారు. నేను పిల్లలకు చేశాను, మనవలకు చేశాను. అదొక ఆట. ఈ ఆట ఎక్కడి నుంచి వచ్చింది మనకి? నేననే పెట్టాను పోస్ట్. పోతే ఎగ్జాక్ట్ గా మనం పిల్లల్ని ఆడిస్తాం, అలా ఆడిస్తాం. ఆడిస్తూ నవ్వుతూ అంతే. నిజానికి అంతకంటే ఆనందం పిల్లలకి ఉండదు. ఎందుకంటే పిల్లల్ని ఇలా మనం మీద కాళ్ళు పెట్టి ఆ కాళ్ళ మీద ఇలా వాళ్ళ పొట్ట పెట్టి ఆడించామంటే పక్క 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 నవ్వుతారు వాళ్ళు. వాళ్ళు నవ్వితే మనకు ఆనందం, మనం నవ్వుతాం. ఇది కోతుల్లో ఒక బొమ్మ ఒకటి నన్ను వస్తే పోస్టులు పెట్టారు అనమాట. చెప్పేది ఏంటంటే ఇలా ఇన్హెరిటెడ్ సోమని ఉంటాయి అంటాడు. అది కూడా సో ఫ్రైడ్స్ అండ్ కాన్షియస్ ప్లస్ సంథింగ్ విచ్ వీ కెన్ ఇమాజిన్ ఈవెన్ దో వుడ్ డోంట్ సీ ప్లస్ వాట్ ఈస్ ఇన్హెరిటెడ్ ఇన్ న్యూ బోర్న్ చైల్డ్ జెనెటిక్. ఇవన్నీ కలిపితే మనకి యూంగ్ తాలూకా అన్కాన్షియస్ అనమాట. మనకి రెండు పదాలు ఉన్నాయి, ఐడెంటికల్ ట్విన్స్, దాని తర్వాత ఫెటర్నల్ ట్విన్స్. ఐడెంటికల్ ట్విన్స్ అంటే స్పర్మ్ అండంతో కలిసిన తర్వాత రెండింటి కింద పెట్టామన్నమాట. అండం రెండింటి కింద పెడుతుంది, మొత్తం రెండు పెడతాయి. ఐడెంటికల్ ట్విన్స్. ఈ మరొకటి ఈ ఫ్రెటర్నల్ ట్విన్స్. ఇందులో రెండు అండాలు రేర్ అది, బట్ రెండు అండాలు. ఈ ఐడెంటికల్ ట్విన్స్ లో వాడు మగపిల్ల అయితే మగపిల్లలు అవుతారు, ఆడపిల్లలు ఆడపిల్లలు అవుతారు. ఇక్కడ ఒక పిల్ల మగపిల్ల ఒక ఆడపిల్ల అవ్వచ్చు ఫెటర్నల్ ట్విన్స్ లో. వాళ్ళకి ఫేషియల్ ఫీచర్సే కాకుండా సో మెనీ లక్షణాలు కూడా, పెంపకానికి సంబంధం లేని లక్షణాలు అది కామన్ గా ఉంటాయి ఐడెంటికల్ ట్విన్స్ కి. పెంపకానికి సంబంధం లేని ఆఖరికి ఇద్దరిని వేరువేరుగా పెంచండి. ఓ 20 ఏళ్ళు పోయింది ఒక చోట, పుట్టినప్పుడు సెపరేట్ చేసి మరో 20 ఏళ్ళు ఒక చోట పెంచితే 10 ఏళ్ళప్పుడు వీడు చేసిన పని సిమిలర్ పని వాడు చేసినట్టుగా. ఇలాగా ఎందుకు? వాడు హీ ఆర్ షీ ఇన్హెరిట్స్ అన్కాన్షియస్ ఆల్సో అండ్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ ది బిహేవియర్. ఇట్ ఈస్ నాట్ పర్సనల్ అన్కాన్షియస్. పుట్టిన తర్వాత జరిగిన అనుభవాల ఇన్ఫ్లుయెన్స్ కాదు. ఇలాగా ఐడెంటికల్ ట్విన్స్ గురించి చెప్తూ ఉదాహరణ చెబుతూ ఇవి ఇన్హెరిట్ చేసుకోవాలి అంటే ఎలా ఇన్హెరిట్ అవుతుంది అని చెప్పడానికి ఇంకో చక్కని ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. వర్మ్ తల్లికి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఒక గ్లాసు మీదన తిరుగుతుంది వర్మ్. ఈ వర్మ్ వాజ్ ట్రైన్ టు డూ దట్ యాక్టివిటీ. అని రెండింటి కింద కట్ చేస్తే బ్రెయిన్ తోక పార్ట్ ని, తోక బ్రెయిన్ పార్ట్ ని అవి మళ్ళీ పుడతాయిట. పుట్టి మళ్ళీ పెంచుకుంటుంది ఆ పర్టికులర్ వర్మ్ మీద రాసుకొచ్చాడు. అని ఇప్పుడు ఇది వరకు లెర్నింగ్ ఏదైతే ఉందో సింగిల్ వర్మ్కి ఈ రెండింటిలోనే కనిపించింది. సో ది లెర్నింగ్ ఆఫ్ వన్ పర్టికులర్ మనం ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చాం ఆ వర్మ్ కి. ఇచ్చి అది రెండింటిని కట్ చేస్తే అది రెండు వర్మ్స్ అయ్యి
మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వక్కర్లేకుండా ఆ పర్టికులర్ యాక్టివిటీని అది చేస్తుంది. ఇది హ్యూమన్ బీయింగ్స్ లో కూడా జరుగుతుంది అంటాడు. దీన్ని మనం ఎక్స్పెరిమెంట్స్ చేయలేం, అబ్జర్వేషన్స్ తప్పిస్తే. అదే వర్మ్స్ గట్రా అయితే కొన్ని వర్మ్స్ మనకే తెలుస్తుంది, కట్ అయితే మళ్ళీ పుట్టడం అన్నది కొన్నిట్లో జరుగుతుంది. బల్లి గట్రా ఉందనుకోండి, టాక్ కట్ అయితే 10 రోజులు చూసిన తర్వాత మళ్ళీ కొత్త టాక్ వస్తుంది. అది బుర్ర కట్ అయితే నాకు తెలియదు, టాక్ మాత్రం గ్యారంటీగా వచ్చేస్తుంది. ఇలా కొన్నిటికి చెప్పదంటే ఇన్హెరిటెడ్ అన్కాన్షియస్ కూడా ఉంటుంది అంటాడు. లేకపోతే ఈ కార్ల్ యంగ్ తాలూకా టిపికల్ కాంట్రిబ్యూషన్ కలెక్టివ్ అన్కాన్షియస్. ఇది ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ human beings in a particular area or human beings in a particular family. అంటే ఒక ఫ్యామిలీని మొదలెట్టుకుని ఓ మోస్తరు రీజియన్, ఓ కంట్రీ, ఓ ఖండం, లేక మొత్తం హ్యూమన్ బీయింగ్స్ అంతా, వరల్డ్ అంతా, వీళ్ళందరికీ కామన్ ఫీచర్స్ కొన్ని కొన్ని ఇన్హెరిట్ చేసుకున్న కామన్ ఫీచర్స్. ఈ కలెక్టివ్ అన్కాన్షియస్ లో he has given more importance for that type of unconscious material common to all human beings which influence our behavior. కలెక్టివ్ అన్కాన్షియస్ అది ఇన్ఫ్లుయెన్స్, మన బిహేవియర్ ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే దాన్ని డిస్కస్ చేయక్కర్లేదు. ఇన్ఫ్లుయెన్స్ అవర్ బిహేవియర్, బట్ ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు ఎక్స్ ఆర్ వై ఆర్ జెడ్. ద హోల్ హ్యూమానిటీ గట్ ఇట్. హోల్ హ్యూమానిటీ గట్ ఇట్ ఎక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్తారు అనమాట. ఏ విధంగా మనం ఇన్హెరిట్ చేసుకున్నాం, ఆ కామన్ ఎందుకు, దానికి కూడా బోల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. కామన్ యాక్చువల్గా ఈ కలెక్టివ్ అన్కాన్షియస్ దాని గురించి ఎంత క్రిటిసిజం ఎదుర్కొన్నాడంటే కార్ల్ యంగ్, నువ్వు ఒక మిస్టిక్ అయిపోయావు. మిస్టిక్, ఆ మిస్టిక్స్ ఏం మాట్లాడుతున్నారో అలాగే మాట్లాడుతున్నాడు. ఇది సైంటిఫిక్ కాదు అని మిస్టిసిజం ఆధ్యాత్మికత అన్నమాట. అది సైన్స్ కాదు, మిస్టిసిజం. అంటే అతడు నేను సైంటిస్టుని కాదు, నేను సైంటిస్టుని కాదు, నా థియరీస్ కొన్ని టెస్టబుల్ కాదు, కానీ ఐ అగ్రీ దట్ విత్ యాక్టివిటీస్ లైక్ మెడిటేషన్ స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తాడు. యూ కెన్ పెర్సీవ్ సెవరల్ థింగ్స్ విచ్ యూ కెనాట్ పెర్సీవ్ అదర్వైజ్. ఇన్ఫాక్ట్ వాడు ఎదుర్కొన్నంత, యూంగ్ ఎదుర్కొన్నంత వ్యతిరేకత వెస్ట్ లో, బికాజ్ వెస్ట్ ఈజ్ ఎక్స్ట్రా వెస్ట్ వరల్డ్, ఎవ్రీథింగ్ మోడర్న్ మెథడ్ ఆఫ్ ప్రూఫ్. ఇతడు ఇండియా వచ్చి చూసింది, ఇండియా వచ్చి చూసి కొన్నాళ్ళు ఉండి చాలా మంది మిస్టేక్స్ ని కలిసి ఇక్కడి నుంచి చైనా వెళ్ళి చైనాలో చాలా కాలం ఉండి, అతను ఇన్ఫాక్ట్ ఇండియా నుంచి ఎంత తీసుకున్నాడో చైనా నుంచి కూడా అంత తీసుకున్నాడు. కాబట్టి he doesn't refute allegations. He would say, my theories are not testable with the instruments with which you test the అంటే ఇంగ్రీడియంట్స్ ఇలాంటివి, అది నాట్ టెస్టబుల్ విత్ ది ఇన్స్ట్రుమెంట్స్ యూ చూస్ టు టెస్ట్. సో అది కలెక్టివ్ అన్కాన్షియస్. యాక్చువల్గా ఈ పర్టికులర్ చాప్టర్ లో రిపీటెడ్ గా నెక్స్ట్ చాప్టర్ పార్ట్ డిస్కస్ చేస్తుంది. ఈ చాప్టర్ పేరు కాంప్లెక్సెస్. కాంప్లెక్సెస్ చాప్టర్ లో కలెక్టివ్ అన్కాన్షియస్ డిస్కస్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ కలెక్టివ్ అన్కాన్షియస్ వేరే చాప్టర్, మళ్ళీ అందులో రెఫరెన్స్ టు ఆర్కిటైప్స్ వస్తుంది. మళ్ళీ ఆర్కిటైప్స్ నెక్స్ట్ చాప్టర్ డిస్కస్ చేస్తాం డీటెయిల్డ్. 2 బొమ్మలు చూద్దాం. ఒకటి ఫ్రాయిడ్ తాలూకు అన్కాన్షియస్ ఏమిటి, 2 యూంగ్ తాలూకు అన్కాన్షియస్ ఏమిటి. ముందు ఫ్రాయిడ్ అన్కాన్షియస్ బొమ్మ చూపించి, ఈ పార్ట్ కాన్షియస్, ఇదంతా అన్కాన్షియస్. ఈ అన్కాన్షియస్ లో ఇగో, ఈ సూపర్ ఎగో, సరే వాటి థియరీ అంతా ఉంటుంది అందులో. సో టిప్ ఆఫ్ ఐస్బర్గ్,
బట్ ఎవ్రీథింగ్ ఈజ్ అల్టిమేట్లీ పర్సనల్ అన్కాన్షియస్ ఓన్లీ. అంటే ఫ్రాయిడ్ ప్రకారం పుట్టిన దగ్గర నుంచి కొంత వరకు జరిగినటువంటి సంఘటనలో ఉండేటువంటి మెమరీస్ లో ఉండేటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల దే ఆర్ రిప్రెస్డ్, some are deliberately suppressed. All these will go to unconscious, but everything is personal unconscious. ఇది ఫ్రాయిడ్ తాలూకా వర్ణన, టిప్ ఆఫ్ ఐస్బర్గ్ కింద. దీన్నే మనం ఒక్కసారి యూంగ్ తాలూకా అన్కాన్షియస్ బొమ్మ చూడండి. అలల్లాగా ఊహించుకోమన్నాడు. లేయర్స్ బోర్డు అని ఉంటాయి, అన్కాన్షియస్ లో లేయర్స్ బోర్డు ఉంటాయి. ఇగో ఈ వైట్ పార్ట్ కాన్షియస్ పార్ట్, ఇది కాన్షియస్, ఇది కాన్షియస్, ఇది కాన్షియస్. తర్వాత అన్కాన్షియస్ బోర్డు లేయర్స్ ఉన్నాయి. ఈ అట్టడుగు లేయర్కి వెళ్ళి దగ్గర నుంచి కూడా దట్టంగా ఉంటుంది. అంటే మరి ఎక్కడదో ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల కిందట వచ్చింది, అక్కడ నుంచి మనకు వస్తుంది. అంటే మొట్టమొదట పాకే జంతువుల నుండి ఇంకా అప్పటికి, లేకపోతే బహుశా చెట్ల నుంచి అనలేస్తున్నాం, పాకే జంతువుల నుంచి మొదలెట్టాడు. అక్కడి నుంచి ఇవాళ వరకు ఎన్ని ఏళ్ళు అయిందో అన్ని ఏళ్ల తాలూకా మెమరీస్ని, ది ఓల్డెస్ట్, ఇదిగో ఆ దట్టంగా నల్లగా ఉన్నది, నెక్స్ట్ కొంచెం నలుపు తక్కువ, దాని తర్వాత మరికొంచెం తక్కువది, ఈ పార్ట్ పర్సనల్ అన్కాన్షియస్, ఇది కాన్షియస్నెస్. ఇలా బొమ్మ వేశాడు. ఈ ఈ విధమైన బొమ్మతో చూపిస్తారు ఈ యోగుడు అనమాట. దీన్ని బట్టి ఈ ఈ డెప్త్ ఇచ్చు, యూంగ్ తాలూకా అన్కాన్షియస్ విషయంలో డెప్త్ ఇచ్చు. ఇప్పుడు అసలు ఈ అన్కాన్షియస్ ని యూంగ్ ఇట్ ఈస్ ఆబ్జెక్టివ్ సైకే అన్నాడు. ఆబ్జెక్టివ్ అని అంటే విచ్ ఈస్, ఇట్ మే నాట్ బి టెస్టబుల్ విత్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్, బట్ దట్ ఈజ్ అబ్జర్వబుల్. అంచేత ఆబ్జెక్టివ్ సైకే, ఏదో ఊహించుకోవడం కాదు అది. అండ్ సైకే అని, సైకే అంటే సోల్ అని అర్థం. ఆ సోల్ అన్నది సైకే. దీన్ని ఆబ్జెక్ట్ కింద దాన్ని పెర్సీవ్ చేయమంటాడు. తన తాలూకా సైన్స్ని కాంప్లెక్స్ సైకాలజీని వెళ్ళదలుచుకున్నాడు, కానీ మళ్ళీ ఎందుకో మార్పు చేసుకుని అనలిటికల్ సైకాలజీని మార్చాడు. అంటే ద ఇంపార్టెన్స్ విచ్ హీ హాస్ గివెన్ ఫర్ హిజ్ థియరీస్ కాంప్లెక్స్ సైకాలజీ అని అనడం. ఏమిటి మరి కాంప్లెక్స్ అంటే, ఒక్కసారి మనం మా ఊర్లో అయితే ఆర్టీసీ కాంప్లెక్స్ అంటాం, మరొక దగ్గర జగదాంబ కాంప్లెక్స్. అంటే ఒక సమూహం అనమాట. అక్కడ బస్సులన్నీ ఆగుతాయి, ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర బస్సులన్నీ ఆగుతాయి. సో అన్నీ ఆగిపోయేటువంటి సముదాయం. అలా అక్కడ జగదాంబ కాంప్లెక్స్, షాపుల తాలూకా అన్నీ అక్కడ ఉంటాయి, అదో కాంప్లెక్స్. సో కాంప్లెక్స్ అనే పదం మనం వాడినప్పుడు ఒక సమూహానికి, ఒకే రకమైనవి ఉండేటువంటి ఒక సమూహాన్ని మనం కాంప్లెక్స్ అంటాం. ఇతడు అన్కాన్షియస్ లో ఉండేటువంటి ఇమోషన్స్, సిమిలర్ ఎమోషన్స్ అన్ని కలిపి ఒక దగ్గర ఉంటే దాన్ని కాంప్లెక్స్ అంటారు. ఎమోషన్స్ ఇన్ ది అన్కాన్షియస్ విచ్ ఆర్ సిమిలర్ బట్ నాట్ వన్ ఎమోషన్, ఏ గ్రూప్ ఆఫ్ ఎమోషన్స్, ఇవన్నీ కలిపి ఏ కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ ఎమోషన్స్ తో కలిపి ఉంటుంది కాబట్టి సిమిలర్ ఎమోషన్స్, దే మే బి పాజిటివ్ కాంప్లెక్సెస్. అంటే పాజిటివ్ కాంప్లెక్స్ అంటే కాంప్లెక్సెస్ విచ్ వెన్ దే యాక్ట్ అవుట్ అవి మనకి హ్యాపీనెస్ ఇస్తాయి. ఆర్ నెగటివ్ కాంప్లెక్సెస్ అంటే వెన్ దే యాక్ట్ ఆన్ us మనకి నెగటివ్ ఫీలింగ్స్ వస్తాయి.
సో ఈ కాంప్లెక్స్ అనే పదం ఇట్ సింబలైజెస్ సిమిలర్ ఇమోషన్స్ which will affect our behavior. It may hinder our progress. It may give negative problems and negative thoughts, or ఆనందం ఉండొచ్చు. మనం ఈ ఎమోషన్స్ ని భావోద్వేగాలు అని కానీ ట్రాన్స్లేట్ చేసుకుంటే మనకి సాహిత్యంలో కూడా భావోద్వేగాలు అంటే రసాలు అంటారు సాహిత్యంలో. అంటే 8 శాంతం రసం అంటారు కానీ శాంత రసం కాదు నా ప్రకారం. కొంతమంది శాంత కూడా రసమే, దానికి 8 రకాల రసాలు ఉన్నాయంటారు. ఆ రసాలే భావోద్వేగాలు అన్నమాట. ఓ శృంగారం కానీ, కోపం కానీ, కరుణ కానీ, ఇవన్నీ రసాలే. ఇందులో కొన్ని పాజిటివ్. శృంగారం అనుకోండి, పాజిటివ్గా ఉంటుంది, ఇబ్బంది లేదు. కరుణ అనుకోండి, ఏడుపు వస్తుంది ఒక. అది కూడా కొద్దిసేపు ఉండే మళ్ళీ రిలీఫ్ వస్తుంది. కానీ రిలీఫ్ రాకుండా నెల తరబడి, సంవత్సరాల తరబడి మనకు అలాగా ఏడుకో వస్తుంటే ఇది నౌ బికమ్స్ ఏ ప్రాబ్లమేటిక్ వన్. యాంగర్ it causes problem for us and problem for the outsider with whom we interact. Anger in fact spoils the relationship. ఒకప్పుడు మనకి యాంగర్ వస్తే ఈ యాంగర్ ఒక స్టిమ్యులస్ అయ్యి అవతల వాడికి యాంగర్ రావచ్చు. ఇప్పుడు 2 యాంగర్లు అనమాట, 2 మనుషులు కలిపి ట్రాన్సాక్షన్స్. అంతవరకు శాంతంగా ఉన్నది కాస్త తగలపోవచ్చు మొత్తం అంతా. ఇలాగా నెగిటివ్ ఇమోషన్స్, పాజిటివ్ ఇమోషన్స్ చెప్తే మనం పాజిటివ్ ఇమోషన్ గురించి వరీ అవ్వక్కర్లేదు. ఎందుకంటే అవి అన్కాన్షియస్ లో ఉండి ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పటికీ మనం వరీ అవ్వక్కర్లేదు. బికాజ్ ఇట్ కాజెస్ హ్యాపీనెస్. వీ షుడ్ వరీ అబౌట్ నెగిటివ్ ఇమోషన్స్ ఆన్ దట్ టు దోస్ which repeat or which persist. నెగిటివ్ ఇమోషన్ ఓసారి రావడం వేరు, బట్ which persist. సో ఈ కాంప్లెక్స్ కి సిమిలర్ ఎమోషన్స్ అన్ని కలిపితే కదా అవుతాయి. దీనికి ఒక కోర్ ఎలిమెంట్ ఉంటుంది అంటాడు. ఆ కోర్ ఎలిమెంట్ ఒకప్పుడు ఆర్కెటైపల్ కంటెంట్స్ ఉంటాయి అందులో. ఆ కోర్ ఎలిమెంట్ లో ఆర్కెటైపల్ కంటెంట్స్ ఉంటాయి. ఆర్కెటైపల్ కంటెంట్స్ అంటే దీన్ని ప్రొనౌన్స్ ఆర్కటైప్ అని రాస్తాడు ఈ పుస్తకంలో. నేను గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేస్తే అది ఆర్చెటైప్ అని కూడా అనొచ్చు, వాళ్ళు అలా ప్రొనౌన్స్ చేశారు. ఇక్కడ మాత్రం ఆర్కటైప్ అంటాడు. ఆర్క అంటే ప్రైమల్, టైపల్ అంటే ఇంప్రింట్. ప్రైమల్ ఇంప్రింట్ అంటే ఎప్పటిదో, ఇవాళ నడిది కాదు, 1,00,000 సంవత్సరాల కింద, 1,000 సంవత్సరాల కింద. ఇదిగో అది కోర్ ఎలిమెంట్ అనమాట ఆ కాంప్లెక్స్ లో. ఈ సిమిలర్ ఎమోషన్స్ లో కోర్ ఎలిమెంట్ ఎక్కడ ఉండదు. అది ఆర్కటైప్స్ సంబంధించింది. అంటే నెగటివ్ కాంప్లెక్సెస్ ని విచ్ కాజ్ ప్రాబ్లమ్ ఫర్ us ఎలా ఏ విధంగా మనం దాని నుంచి బయటికి రావడం. ఇది ఒకసారి అయితే పెద్ద ఇబ్బంది లేదు, అస్తమాటు ఉండదు కాబట్టి. తరచుగా వస్తుంటాయి. సమస్య ఒక కాంప్లెక్స్ ఉందనుకోండి, ఒకప్పుడు ఆ కాంప్లెక్స్ అటాచ్డ్ కోర్ ఎలిమెంట్ ఎలాంటిదంటే మనకు తెలియదు, అన్కాన్షియస్ కాబట్టి మనకు తెలియదు. ఒక పొజిషన్ లాగా ఉంటుంది, అంటే దెయ్యం పెట్టాడు కావాలి. అవర్ బిహేవియర్ విల్ బి ఎగ్జాక్ట్లీ లైక్ చంద్రముఖి. అంతవరకు మామూలుగా ఉండి ఒకసారి చంద్రముఖి చెబుతాను. ఇది ఇఫ్ ఇట్ possesses, that is dangerous. It needs a treatment. But what the author says is the treatment is in your hands center. The therapist can only little help, can make a little help, but it's you who can treat yourself. ఎలాగా చెప్పినంత సులువు కాదంటాడు. చెప్పడం చాలా ఈజీ, సులువు కాదు. అంటూ ఏం చేస్తే ఈ నెగటివ్ కాంప్లెక్సెస్ వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. ఎస్పెషల్లీ
ఈ కోర్ ఎలిమెంట్, ఆర్కిటైపల్ కోర్ ఎలిమెంట్ లో డెప్త్ ఉన్నప్పుడు ఈ నెగిటివ్ కాంప్లెక్సెస్ వల్ల మనకు వచ్చేటువంటి ఆ, ఇబ్బంది ఎలా పోగొట్టుకోవడం అనేది ఇందులో చర్చ అన్నమాట.